సరిగ్గా వారంలోపు ఈ ఇంట్లో మేళాలు మోగుతాయి. ఈ ఇంటి ముందు పందిర్లు లేస్తాయి, దండలు మారుతాయి, అక్షంతలు కూడా పడతాయి. పెళ్లి జరిగి తీరుతుంది. ఒసే, నువ్వు ఇలా రచ్చ రచ్చ చేస్తుంటే అమ్మకి కోపం పెరుగుతుంది. కానీ ఇలా అయితే మన పెళ్ళెలా జరుగుతుందే? అయినా మా అమ్మని ఏడిపించడమే పనా? దానివల్ల ప్రయోజనమే ఉందే? చిలక్కి చెప్పినట్టు చెప్పా, మా అమ్మని మంచి చేసుకోవే అని. ఇలా ఎందుకు చేస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. మంచేమో కానీ పిచ్చి పనులు చేసి అందరికీ పిచ్చి పిచ్చెక్కిస్తుంది. అసలు దీనికి కొంచెం కూడా బుద్ధే లేదు. ఎవరికి బావా బుద్ధి లేదు అంటున్నావు? ఎవరినో అనే ధైర్యం నాకెక్కడుంది? నన్ను నేనే అనుకుంటున్నా. నాకు నిజమే అనిపిస్తుంది. ఏయ్, ఏం కోసావే? నువ్వన్నావని నేను అన్నాను. ఎందుకు అనిపిస్తుందా నీకు? ఎందుకంటే నీకోసం వెళ్లే కదా, ఎక్కడ నీకు దానికి పెళ్ళైపోతుందనేగా ఆతృతగా అత్తయ్య వెంట వెళ్ళింది. వెళ్ళి దెబ్బలు తినొస్తే కనీసం ఎలా ఉంది లక్ష్మి అని పలకరించావా, పరామర్శించావా? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా నీలా ఉంటారా? అందుకే అన్నాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలుతాయి. ఆ రాలు కొడతావు. పళ్ళు రాలగొట్టడానికి నేను, పెళ్లికి అదా? ఉసై, ఏంటా పిలుపు? పెళ్ళాన్నట్టు అసై ఒసై అని. అయ్యో పాపని లేదు కానీ అస్సయ్యట అస్సై. పలకరించడానికి పరామర్శించడానికి అసలు నీకేమైందే? అదేదో అంటారే, పిప్పళ్ళ బస్తాలా గుండ్రాయిలాగా ఉన్నావు. ఇంకో 4 తగిలించినా నువ్వు ఏవి చెక్కు చెదరవే. అంగుళం అంగుళం కూడా తగ్గవు. బావా, ఏయ్, ఎందుకే? ఎందుకు అరుపు? అయినా అయినా నాకు ఊరికే భార్యవైపోతావా? ఇదిగో, నేను దక్కాలంటే కొన్ని కష్టాలు భరించాల్సిందే. తులసిని చూడవే, మా అమ్మ చేత ఎన్ని దెబ్బలు తినింది, ఎన్ని తిట్లు పడ్డాయి. దేనికైనా ఓర్పు సహనం అవన్నీ ఉండాలి. భరించే శక్తి కూడా ఉండాలి. అంతేలే. అయినా నిన్నని ఏం లాభం? దీనంతటికి కారణం ఆ తులసి. దానికి తగలాలి చెరుకు, అప్పుడు కాని దారికి రాదు. వెళ్ళు. ఇంకొక 4 తగిలించి పంపిస్తుంది. వెళ్ళు. సామాన్ అంతా దించేసేయండి. సరే అమ్మా. లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా వచ్చేసింది కదా? వచ్చేసిందమ్మా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సమయ, ఇదిగో ఈ లిస్ట్ ని దగ్గర పెట్టుకొని సామాన్లు సరిగా వచ్చాయో లేదో చూడు. నేను అన్ని సర్దిస్తాను. సర్దించకపోతే ఎక్కడో దగ్గర పెట్టిస్తాను. అందాకే ఇంట్లో పెడదాం, ఖాళీ దొరికినప్పుడు సర్దేసుకుందాం. ఇది అనుకున్నట్టుగానే ఆదిత్యను పెళ్లి చేసుకునేలా ఉంది. అప్పుడే పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ తెప్పించేసుకుంది. సాంబయ్య, సామాన్లు మొత్తం చూసావు కదా? ఇవి 150 మందికి సరిపోతాయా? ఇంకా ఎక్కువ ఏమైనా తెప్పించమంటావా? అమ్మో, అంటే 150 మందే వస్తారా? ఇంకా ఎక్కువ ఏమైనా వస్తారా? ముందు 150 మంది అనుకున్నాం కదా, దాని ప్రకారం తెప్పించాను. ఒకవేళ ఇంకా పెరుగుతారంటే చెప్పు, తెప్పించి పెడతాను. మళ్ళీ అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదా. ఎందుకంటే పీటల మీద ఉండేవాళ్ళు పీటల మీదే ఉంటారు కదా, బయటకి తిరిగే అవకాశం ఉండదు. ఇదేంటి పీటల మీద ఉండే వాళ్ళకి కుదరదు అంటే
దీని ఉద్దేశం అదే కదా, బయట తిరిగేది ఇదే కదా, బయట పెత్తనం చేసేది ఇదే కదా, పిలుపులు పిలిచేది ఇదే కదా. రేపు పీటల మీద కూర్చుంటే కుదరదు అంటుందంటే ఇది ఖచ్చితంగా ఆదిత్యని పెళ్లి చేసుకునేటట్టే ఉంది. దీన్నెలా ఆపాలి? భర్త సాయం లేదు, కొడుకు సాయమూ లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ బ్రహ్మదేవుడి కాళ్ళు పట్టుకునైనా వీళ్ల జాతకాలు మార్పించైనా ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. దుర్గమ్మా, కనిపిస్తున్నాయా? పెళ్లికి సరుకులు తెప్పించాను. ఏ, నాకెందుకు చెప్తున్నావు? నేనేమైనా గుడ్డిదాన్ని అనుకుంటున్నావా? నాకు కనిపిస్తూనే ఉంది. ఆ ఊరికే చెప్తున్నానులే. ఎంతైనా అయిన వాళ్ళం కదా, రక్త సంబంధికులం కదా. నీకు చెప్పాలి కదా. 150 మందికి తెప్పించాను, సరిపోతాయి కదా. ఏయ్, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ధర్మస్గా అవును, నువ్వు వేసుకున్న ఆ చీర, నెక్లెస్ ఎంత అవుతాయి? భలే ఉన్నాయి దుర్గమ్మ. ఏ షాప్ లో తీసుకొచ్చావు? పెళ్లికి మా అమ్మకి సేమ్ టు సేమ్ అదే కలర్ సారీ, అలాంటి నెక్లెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ, నీ ఇల్లు పొలాలు అన్ని అమ్మేసుకోవాలి, ఇలాంటివి కొనాలి అంటే. అబ్బా, అంత అవుతాయా చీరలకి నెక్లెస్లకి? అయినా ఇవాళ రేపు ఈఎంఐలు ఉన్నాయి కదా. చీరలకి జాకెట్లకి కూడా ఈఎంఐలు ఇస్తున్నారు. తెప్పిస్తానులే. ఒక్క నిమిషం అలాగే ఉండు, ఫోటో తీసుకుంటాను. సేమ్ అలాంటివే ఆర్డర్ ఇవ్వాలి కదా. సమయం, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏంటే, నీకేమైనా అంత తేలిగ్గా కనిపిస్తున్నానా? పిచ్చి పిచ్చి వేషాలేకు, లోపలికి పో. లేకపోతే చూడు, చీరలకి నెక్లెస్లకి ఇళ్ళు పొలాలు అమ్ముకోవాలంటుంది. కావాలని అలా అడిగాను. ఈ సామాన్లు 150 మందికి సరిపోతాయని నాకు తెలీదా? ఆవిడ గారిని కావాలని అలా అడిగాను. దుర్గమ్మని ఎంత ఉడికిస్తే అంత ఉడుక్కుంటుంది. ఆవిడ తొందరపడుతూ తప్పు చేస్తుందనుకో, మనం ఒడ్డున పడతాం. మన పని ఈజీ అయిపోతుంది. నాకు తెలుసురా, తులసి ఎప్పుడైనా ఒక అడుగు వేసిందంటే చాలా జాగ్రత్తగా వేస్తుంది. చదరంగంలో ఒక గడి దాటడానికి ఎంత జాగ్రత్తగా ఆడతారో అంతే జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తావు. తులసికి తిరిగేలేదు. నువ్వు జీవితంలో సాధించలేదంటూ ఏదీ ఉండదు. నీ జీవితం సాఫీగా సాగిపోతుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది. మేమింకా గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా పడుకుంటాం. ఈ పెళ్ళయ్యే వరకు నేను చెప్పింది చేయండి చాలు. ఇప్పుడైతే పెళ్ళుంది కదా, జాగ్రత్తగా పెళ్ళయ్యే వరకు కొంచెం హుషారుగా ఉండండి. నాకు కొంచెం కోఆపరేట్ చేస్తూ నా వెన్ను తడుతూ ఉండండి. నేను దూసుకెళ్ళిపోతూ ఉంటాను. అలాగే, పద, సామాన్లు తీసుకెళ్దాం. పద. అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఒక్కగానొక్క కొడుకు, ఏసీపీ కృష్ణప్రసాద్ గారి ఏకైక కుమారుడు. వీడు మా ఆయన మేనకోడ లవ్లో పడ్డాడు. అది నా శత్రువు. నా శత్రువుని ప్రేమిస్తున్నందుకు మిమ్మల్ని వాడి మీద నిఘా పెడుతున్నాను. మీ పని నచ్చితే మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాను. నచ్చకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నేనెవరో తెలుసా? కనకదుర్గని, ఏసీపీ కృష్ణప్రసాద్ గారి భార్యని. మీరు వాణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు అంత మంచిది. మీకు వాడి నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏసీపీ కృష్ణప్రసాద్ గారు కుమారుడుగా చూడొద్దు. జనరల్గా సెలబ్రిటీస్కి మీరు ఎలా బౌన్సర్స్గా ఉంటారో అలాగే చూడండి చాలు. వాడు ఎవరిని కలిసినా పర్వాలేదు, వాణ్ణి ఎవరు కలిసినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదిగో
ఇదే తులసి. దీన్ని మాత్రం కలవకుండా మీరు చూసుకుంటే చాలు. ఏంటమ్మా ఇదంతా? ఏముంది, నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు ఏమైందనమ్మా నా కోసం బౌన్సర్స్ ని పెడుతున్నావు? అవసరం వచ్చింది కాబట్టే పెడుతున్నాను. ఈ అమ్మేం పిచ్చిది కాదు. అది నాతో ఏమని ఛాలెంజ్ చేసింది? వారం రోజుల్లో దాని ఇంట్లో పెళ్లి జరిపించి చూపిస్తానంది. అందుకనే ఇదంతా. అది ఎంతకైనా తెగిస్తుంది, ఎలాంటి మోసానికైనా ఒడిగడుతుంది. దాని నుంచి నా కొడుకుని కాపాడుకోవడానికే నా ప్రయత్నంగా ఈ కాపలా పెడుతున్నాను. ఏంటి దుర్గా ఇది? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను డిపార్ట్మెంట్ మనిషిని, మంచి పొజిషన్లో ఉన్నవాడిని. నా కొడుకు బౌన్సెస్ ఎందుకు? నీకు అంతగా కావాలంటే చెప్పు, మా డిపార్ట్మెంట్ వాళ్ళనే మఫ్టీలో పెడతాను. మీ డిపార్ట్మెంట్ మనుషులు మీ మాట వింటారు కానీ నా మాట వినరు కదా. ఒకవేళ విన్నా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, నాకు కాదు. నేను జాగ్రత్తగా చూడండి అంటాను, మీరొచ్చి వదిలేయండి అంటారు. వీడు తప్పించుకుని తిరుగుతాడు, వీళ్ళు కలుసుకుంటారు, మాట్లాడతారు, పెళ్లికి ప్లాన్ చేసుకుంటారు, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారు, చివరికి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నేను మీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వనా? ఇస్తే ఏం చేస్తుంది? వాళ్ళిద్దరూ మేజర్స్, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేయండి అంటారు. ఇదే కదా మీ డిపార్ట్మెంట్ చేసేది. అయినా ఐజీ గారే ఏం చేయలేకపోయారు. మీ డిపార్ట్మెంట్ మనుషులు ఏం చేస్తారు? మీరు అట్టే, వాడు అట్టే. ఇక నా వైపు ఎవరున్నారు? అందుకే ప్రైవేట్ బౌన్సర్స్ ని తెచ్చుకున్నాను. డబ్బులు తీసుకున్నా చెప్పిన పని కరెక్ట్ గా చేస్తారు. అమ్మా ఇదంతా చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఎవరికి అసహ్యంగా ఉంటుంది? నీకా నాకా? అది రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే నలుగురిలో నాకు అసహ్యంగా ఉంటుంది. మన కుటుంబం మొత్తం తల దించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ని ఈ సమాజం అసహ్యించుకుంటుంది. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. చూడండి, వీడు ఎక్కడికి వెళ్లకుండా చూడండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా వీడు ఫాలో అవ్వండి. ఆ తులసిని కలవనీయకుండా చేయండి. అలాగే మేడం. ఏంటన్నా ఇదంతా? రే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీ పని నువ్వు చేసుకో. చూసుకోండి బాగా. ఛ! ఛ! ఏం జరుగుతుంది? నా ఇంట్లో నేను దొంగల బతకాల్సి వస్తుంది. గుడ్ గుడ్, వెరీ గుడ్. మొత్తానికి నేను చెప్పింది ఫాలో అయిపోతున్నావు. బాడీకే కాదు, బొర్ర కూడా పంచప్పుడు కొంచెం అలవాటు చేసుకో. సరే కాని నీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవతల పెళ్లి పనుల్లో నిమగ్నం అయిపోయింది తులసి. ఆటోలో పెళ్లికి కావాల్సిన వంట సరుకులన్నీ తెప్పించేసింది. దాని ప్రయత్నాల్లో అదుంది. నీ ప్రాక్టీస్లో నువ్వుండు. కరెక్ట్ సమయం చూసుకొని ఇప్పటి వరకు నువ్వు చేసిన బాక్సింగ్ మొత్తం దాని మీద చూపించాలి. హ, నీ దెబ్బకి దాని బాడీలో ప్రతి పార్టు నుజ్జు నుజ్జు అయిపోవాలి. దాంతో అది పెళ్లిపెట్ల మీద కాదు, హాస్పిటల్ బెడ్ మీద పడాలి. ఏంటి?
పెళ్లికి సరుకులు తప్పించిందా? తెప్పించిందే. ఖచ్చితంగా పెళ్లి వరకు వస్తుందంటావా? ఆ వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఏంటి, బావని పెళ్లి చేసుకుంటుందంటావా? నువ్వు దాన్ని ఢీ కొట్టకపోతే తప్పకుండా చేసుకుంటుంది. No! అలా జరగడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఛ, ఛ, ఛ. ఈ దుర్గమ్మ రోజు రోజుకి మరీ ఎక్కువ చేస్తుంది. డిపార్ట్మెంట్ పరువు తీసే పనులన్నీ చేస్తుంది. ఏమైందండి? ఏమవడం ఏంటి ప్రియా, ఆదిత్యకి బౌన్సర్స్ ను పెట్టింది. ఎందుకు? ఎందుకేంటి పిచ్చి ప్రియా? వాడు నన్ను కలవకుండా నేను వాణ్ణి కలవకుండా మధ్యలో గోడల బౌన్సర్స్ ని పెట్టింది. ఆ, వదిన ఏం చేస్తుందో వదినకు అర్థమవుతున్నట్లేదు. ఆమెకి పూర్తిగా అర్థమైంది, నీకే అర్థం కాలేదు. ఏంటది? నన్ను చూసి భయపడింది. నా దెబ్బకి ఉలిక్కి పడింది. నా ఛాలెంజ్ కి విత్తరిపోయింది. అందుకే ఎందుకొచ్చిందని ఏసీపీ కృష్ణప్రసాద్ గారి భార్య బౌన్సర్స్ ని ఆశ్రయించింది. కొడుకుకి కాపలా పెట్టుకుంది. అది ఆ దమ్మాయి తులసి అంటే. ప్రియా, ఇప్పటికైనా అర్థమైందా ఈ తులసి అంటే ఏంటో? నేనెక్కడ వారం రోజుల్లో ఆదిత్యను పెళ్లి చేసుకుంటానేమో అని నిద్రపోవట్లేదు, అన్నం కూడా తినడం లేదు. 24 గంటలు మనింటి మీదే ధ్యాస. మొత్తానికి దుర్గమ్మని గడగడలాడిస్తున్నావు తులసి. మరి సాంబయ్య కూతురా మజాకా? ఏంటి, నీకు వదినను చూస్తుంటే జాలేస్తుందా? మీకేమో ఆటలైపోయాయి. వదినకు అనుమానం వచ్చినందుకు ఈరోజు బౌన్సర్స్ ను పెట్టింది. రేపు కోపం వస్తే నలుగురిని ఇంటి మీదకు పంపిస్తుంది. ఆ బౌన్సర్స్ భయపెడితే భయపడేది కాదు ఈ తులసి. నా దెబ్బకి దిక్కు తోచక బౌన్సర్స్ ని పెట్టుకుంది. అలాంటిది నా జోలికి వస్తుందా? హ, నువ్వేం భయపడకు ప్రియా. ఆవిడ భయాన్ని చూసి ఎంజాయ్ చేయి. అంతేగాని నాకు హద్దులు గీసి భయపెట్టాలని చూడకు. నువ్వలా చూస్తూ ఉండు, నేను గ్యారంటీగా ఛాలెంజ్ ని నిలబెట్టుకుని తీరుతా. నీ ఛాలెంజ్ల వల్లే వదిన ఇలా ప్రవర్తిస్తుంది. కావాలని ఛాలెంజ్లు చేయడానికి నేనేమైనా పరాయిదన్నా? సొంత మేనకోడలే కదా. ఆదిత్యని నాకిచ్చి పెళ్లి చేస్తానడం మానేసి ఆ వెంకటలక్ష్మికిచ్చి చేస్తానంటుంది. దాంతో పోలిస్తే నాకేం తక్కువ ప్రియా? అందరిలో తక్కువ, తెలివితేటల్లో తక్కువ? నేను చెప్పిన దానికి సరే అని ఆదిత్యకు నాకు పెళ్లి చేస్తే ఈ గొడవలే ఉండవు కదా. నీ పెళ్ళేంటో ఈ గొడవలేంటో, వదిన మనసు మారేదెప్పుడు? ఏమాదిత్య, నిద్ర పట్టడం లేదా? అటు ఇటు పచారులు చేస్తున్నావు. అవును పిన్ని. అవునులే, నిద్ర ఎందుకు పడుతుంది? మనిషి ఇక్కడ, మనసు అక్కడ. అన్నీ తెలిసిందనివి నేను నీకేం చెప్పను పిన్ని. అయినా పిన్ని, నేనంటే ప్రేమంటావు, ఆపేక్ష పడతావు. ఈ విషయంలో నాకేమన్నా హెల్ప్ చేయొచ్చు కదా? ఏం సాయం చేయమంటావు? నీకు ఆ తులసికి రాయబారం నడపమంటావా? అది నువ్వు చేయలేవులే గాని నువ్వు అమ్మకి కాస్త నచ్చ చెప్పొచ్చు కదా. నచ్చ చెప్పే ప్రయత్నం నేను చేస్తే నా సామాన్లు సర్ది నాకు ఉద్వాసన చెప్తుంది. ఏదో అంత తిని నీడ పట్టున చల్లగా బతుకుతున్నాను. నువ్వు నా కాళ్ళ కింద నీళ్లు తెచ్చే పని చెప్ప మాకు. అమ్మంటే అంత భయం ఎందుకు పిన్ని? బయట పెద్ద పెద్ద రౌడీల్ని, గూండాల్ని దడదడలాడించే మీ నాన్నే దుర్గమ్మకి దడుస్తాడు. అలాంటిది నేనంతా తన మీద ఆధారపడి బతుకుతున్నదాన్ని. ఈ చోటు కూడా లేకుండా చేసుకోమంటావా? సరే, నువ్వేమి చేయొద్దు గాని ఏది ఒకసారి కొంచెం నీ ఫోన్ ఇవ్వు పిన్ని. ఆ? ఎందుకు?
ఆ తొలుసుతో మాట్లాడ్డానిక నేనివ్వను. ఆయన ఫోన్ ఇస్తే ఏమవుతుంది పిన్ని, ఇటివు. ఏమవ్వడమేంటి, నా కొంప మునుగుతుంది. దుర్గమ్మ దుమ్మెత్తి పోస్తుంది. నేనివ్వను. పిన్ని పిన్ని ఒక్కసారి ఇవ్వు పిన్ని. నేను అమ్మతో చెప్పండి. ఆహా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనివ్వను. నేను దుర్గమ్మకి ద్రోహం చేయను. పిన్ని తరే